నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ ఇక డీటెయిల్స్ చూద్దాం మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ నవ్వుల పాలైంది శ్వేతపత్రాలను తప్పుల తడకగా తయారు చేసి సెల్ఫ్ గోల్ వేసుకుంది బీఆర్ఎస్ ను బోన్లో నిలబెట్టాలనే అత్యుత్సాహంతో కాంగ్రెస్ తానే బోన్లో నిలబడింది ప్రజల కళ్ల ముందున్న అభివృద్ధిని కూడా కనికట్టు చేసే ప్రయత్నం చేసి ప్రజల్లోనూ చులకనయ్యింది దీంతో తాము అనుకున్నదొకటి జరిగింది మరొకటి అని నిట్టూరుస్తున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక జరిగిన తొలి శాసనసభ సమావేశాలు జరిగిన తీరు ఆ పార్టీ ప్రభుత్వం అనుసరించిన తీరు పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపి కేసీఆర్ సర్కార్ను బోనులో నిలబెట్టాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ రాష్ట్రానికి సాగునీరు ఇచ్చింది వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇచ్చిన అంశం ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నాయి కానీ నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు అనే తప్పుడు తతంగాన్ని మొదలు పెడితే అది అధికార పక్షానికే తిరగబడి బూమరాంగ్ అయిందనే వాదనకు బలం చేకూరుతుంది రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ సృష్టించిన సంపద జాతీయ స్థాయిలో తెలంగాణ అనేక రంగాల్లో ముందున్న వైనాన్ని రాజకీయాలకు అతీతంగా అనేక సందర్భాల్లో అందరూ ప్రశంసించారు తలసరి ఆదాయాన్ని పెంచడంలో తలసరి విద్యుత్ వినియోగం పెంచడంలో పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ను అందించడంలో దేశానికే మార్గదర్శిగా నిలిచింది దీనికి సంబంధించి ఆర్బీఐ నీతి ఆయోగ్ కాగ్ బడ్జెట్ పత్రాలను ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సాధికారికంగా సభ ముందు ఉంచడంలో సఫలీకృతమైందని నిపుణులు చెబుతున్నారు ఉచిత విద్యుత్ను అద్భుతంగా బీఆర్ఎస్ సర్కార్ కొనసాగించింది అనడంలో సందేహం లేదని సిపిఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు పేర్కొనడం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టిందని అంటున్నారు కేసీఆర్ సర్కార్ను ఎండగట్టడం అనే అంశాన్ని ఎత్తుకోవాలనే ఆరాటంలో సరియైన కసరత్తు చేయకుండా రేవంత్ రెడ్డి సర్కార్ అబాసు పాలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి అసెంబ్లీ సమావేశాలను నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం వరకు పరిమితి చేసి ఉంటే సరిపోయేదని అనవసరంగా శ్వేతపత్రాల ఎజెండాను ఎత్తుకొని వాటిపై విపక్షాలు ఎత్తి చూపిన అంశాలకు సరియైన సమాధానం చెప్పలేక కాంగ్రెస్ సర్కార్ చతికిల పడిందని చెబుతున్నారు ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టేలా అనేక సందర్భాల్లో స్వపక్షం నేతలే వ్యవహరించిన సందర్భాలను రాజకీయ విశ్లేషకులు ఉదాహరిస్తున్నారు మంత్రులు ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని అయోమయం కనిపించిందని అంటున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాలను వర్గ దృష్టితో చూసి సమాధానం చెప్పాలని భావించి అధికార పక్షం బొక్కబోర్ల పడిందని విమర్శిస్తున్నారు మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం తమ ఉద్దేశం కాదని కరెంటు విషయంలో తాము బీఆర్ఎస్ ను పూర్తిగా తప్పుపట్టడం లేదని వాస్తవాలను ప్రజలకు చెప్పి తర్వాత ఏం చేయాలో చేసే ప్రయత్నంలో భాగం మాత్రమేనని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం సరియైన వ్యూహాన్ని రచించుకోక బీఆర్ఎస్ ను బోనులో నిలబెట్టాలని తానే బోనులో నిలబడిందనే చర్చ జరుగుతోంది బలమైన విపక్షం ఉన్నప్పుడు అంతకన్నా దీటైన వ్యూహాన్ని రచించి బీఆర్ఎస్ ను దెబ్బతీయాల్సింది పోయి దూకుడు చేష్టలతో తామే బొక్కబోర్ల పడ్డామనే అభిప్రాయం కాంగ్రెస్ లో కూడా వ్యక్తమవుతోంది శ్వేతపత్రంతో కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకానితనాన్ని బయట పెట్టుకుందని ఎమ్మెల్యే కేటీఆర్ ఎద్దేవా చేశారు తెలంగాణ ఏర్పడి నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని గుర్తు చేశారు గతంలో విద్యుత్ కేంద్రాలు పెడతామని చెప్పి మాట తప్పడంతో శంకర్పల్లి నేదునూరులో ధర్నా చేశామన్నారు విజయవాడ కడపలో బొగ్గు లేకుండానే కాంగ్రెస్ విద్యుత్ ప్రాజెక్టులు కట్టిందని కేటీఆర్ మండిపడ్డారు 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వాకం విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తలేను వైట్ పేపర్లో
ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 లోటు మెగావాట్లతో 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది. వీలు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా? నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం. అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి. నేదునూరులో ఇక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో, అదేవిధంగా శంకర్పల్లి వాళ్ళ చేవెళ్ళ నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు, రైతుల దగ్గర తీసుకున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే. కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు? బొగ్గు లేని విజయవాడలో ఎందుకు పెడతారు? బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు? మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా గట్టి కొట్లాడినాం. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా. ఈ దేశంలో ఎక్కడన్నా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా? నేదునూరులో గ్యాస్ అలొకేషన్ అయ్యిందా? ఏదో అక్కడ హాట్ స్పాట్స్గా భూములు తెచ్చిండ్రు, ఏదో క్లియరెన్స్ అన్నారు, పారేసిపోయిండ్రు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలొకేషన్ చేయలేదు కాబట్టే ఆ 2 ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇప్పుడు టేకప్ చేయండి. ప్రభుత్వం మీది. నేదునూరులో పెట్టండి, శంకర్పల్లిలో పెట్టండి, తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా. ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా. గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా. ఇంకొక మాట కూడా అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా మాటలు మాట్లాడినారు. ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష. ఇవాళ నోటికొచ్చినట్టు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతుంటే వారిని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఏఎస్ఎఫ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన కొత్త ప్రభుత్వం ఆ ప్రభుత్వం మనకు మహిళలకే ఉచిత బస్ సర్వీస్ అని ప్రవేశపెట్టాడు. అందరూ ఎక్కడ అంటే అక్కడ ఆటో స్టాండ్ నుంచి అందరు బస్ స్టాప్ల నుంచి మొత్తం బస్సులో వెళ్ళిపోతున్నారు. ఆటోలో ఎవరు ఎక్కడం లేదు. అదే విధంగా ఆటోలకు పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఆటో డ్రైవరు కింద నిలబడి, అమ్మ ఆటోలు ఎక్కువ అంటే లేదన్నా మేము బస్కి వెళ్ళిపోతాము, మాకు ఉచిత బస్ సర్వీస్ ప్రవేశపెట్టాడు ప్రభుత్వము అంటే అంటున్నారు. ఇప్పుడు మా ఆటోలో కూర్చున్న వాళ్ళు ఎవరు? మా ఆటోలో భవిష్యత్, ఆటో డ్రైవర్ల భవిష్యత్ అయింది. ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మన ఆటో డ్రైవర్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఫైనాన్స్ కట్టక
ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్ ఫీజు కట్టక అన్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. మన ఆటో డ్రైవర్ మిత్రులు, కార్మికులు అది ఇప్పుడు ఫైనాన్స్ కట్టాలి, ఇల్లు రెంట్ రేట్ కట్టాలి, మనకు రేషన్ కావాలి, పిల్లలు జీవితం గడపాలంటే ఆటోలో ఇప్పుడు ఏదో 500 600 సంపాదించుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇదే ఇప్పుడు రోజుకు 100 రూపాయలు రావటం లేదు. హామీలు అమలు చేయలేక కర్ణాటకలో కాంగ్రెస్ చేతులెత్తేస్తోంది. ఆ రాష్ట్రంలో భారీగా ఉద్యోగుల కొరత ఉంది. లక్షల పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. నియామకాలను బంద్ చేసిన సిద్ధరామయ్య సర్కార్ పైగా ఆయా శాఖల నిధులను హామీల అమలుకు మళ్లిస్తోంది. కాంగ్రెస్ వైఖరిపై కన్నడనాట నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. 1.25 లక్ష కొర్రీలు విధిస్తున్నది. నిధుల సమీకరణకు నిరుద్యోగులను బలి చేస్తున్నది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షల పోస్టుల భర్తీ చేయకుండా జీతభత్యాల సొమ్మును పథకాలకు మళ్లిస్తున్నది. దీంతో చాలా వరకు ప్రభుత్వ శాఖల్లో సగానికంటే తక్కువ సిబ్బంది ఉన్నారు. వారిపై అధిక పని భారం పడుతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు మాట తప్పడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 2.55 లక్షలకు పైగా గ్రూప్ ఏ, గ్రూప్ డి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని చాలా శాఖలు సగం మంది సిబ్బందితోనే పని ఖాళీ చేస్తున్నాయి. దీంతో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోతున్నాయని మైసూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వెల్లడించారు. నియామకాలు ఆగిపోవడంతో ఇతర ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 7.72 లక్షల పోస్టులు ఉండగా ప్రస్తుతం 5.16 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆ పోస్టులే కాదు, IAS స్థాయిలోనూ చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరిన్ని వనరులను మళ్లించే అవకాశాలున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. కర్ణాటకలో ఎక్సైజ్ నుంచే పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అయినా ఎక్సైజ్ శాఖలో ఉద్యోగుల కొరత ఉండడంతో 4 బీరు తయారీ కంపెనీల్లో 3వ షిఫ్టును ఆపేశారు. కొన్ని వర్గాల నుంచి ఒత్తిడిలు రావడంతో 3వ షిఫ్టును మళ్లీ పునరుద్ధరించారు. కాంగ్రెస్ వైఖరికి కర్ణాటక నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.